బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి కొత్తగా నిన్న గ్రామ వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న డిజిటల్ అసిస్టెంట్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లాగిన్స్ లో, అంటే గ్రామాల్లో అయితే డిజిటల్ అసిస్టెంట్, వార్డులో అయితే డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వీళ్ళిద్దరు లాగిన్ లో ఎన్బిఎం అనే లాగిన్ లో మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్ అండ్ మెంబర్ మైగ్రేషన్ అండ్ మ్యారేజ్ గ్రౌండ్స్ అనే 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్, అలాగే రెండోది మెంబర్ మైగ్రేషన్ ఆన్ అండర్ మ్యారేజ్ గ్రౌండ్స్ లో. ఓకేనండి. సో ఈ 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఎన్బిఎం లాగిన్ లో. క్లియర్ గా అది వర్క్ అవుతుంది కూడా. మొదటి వరకు ఉండేది బట్ వర్క్ అవ్వట్లేదు అన్నారు, ఇవి వర్క్ అవుతున్నాయి. ఈ 2 ఆప్షన్స్ గురించి మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది చెప్తాను. అదేవిధంగా ఒకవేళ మీరు మిస్యూజ్ చేసుకుంటే, వీటిని వినియోగించకపోతే వచ్చే నష్టం కూడా చెప్తాను. ఓకే, దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ లో బాగా మనకి ఫస్ట్ ఆప్షన్ ఏంటండి, మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్. ఇది ఏ కండిషన్ లో ఉంటుంది అంటే, భార్య భర్తలు వేరే వేరే రేషన్ కార్డ్స్ లో వేరే వేరే హౌస్ హోల్డ్స్ లో ఉండడం జరుగుతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా మంది రేషన్ కార్డుకి అప్లై చేస్తా ఉన్నారు, బట్ హౌస్ హోల్డ్స్ ని డివిజన్ చేసుకోవట్లేదు. అలాగే కొంతమంది భార్య వేరే హౌస్ హోల్డ్స్ ఎక్కడో యాడ్ అయిపోతుంది, అంటే విడిగా అంటే 2 డిఫరెంట్ హౌస్ హోల్డ్స్ అన్నమాట. అంటే భార్య పిల్లలు హౌస్ హోల్డ్స్ లో ఉంటారు, భర్త వేరే హౌస్ హోల్డ్స్ లో ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నేను విడిగా ఎక్కడికి మ్యాప్ అయిపోయి ఉండి, అలాగే నా భార్య మా పిల్లల వేరే మ్యాప్ అయిపోతే ఇప్పుడు 2 డిఫరెంట్ హౌస్ హోల్డ్స్ కదా. మరి ఈ 2 డిఫరెంట్ హౌస్ హోల్డ్స్ ని మెర్జింగ్ చేసుకోవడం వచ్చే నష్టం ఏంటి అంటే, రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు అనేవి రావు. ఎందుకంటే అక్కడ ఫాదర్ నేమ్ అడిగినప్పుడు డిఫాల్ట్ గా కనబడదు, ఎందుకంటే హౌస్ హోల్డ్ లో లేడు కాబట్టి. ఇప్పుడు ఫాదర్ ని ఇక్కడ ఉన్న ఎవరైతే మదర్ ఉన్నారో పిల్లలు ఉన్నారో, ఫాదర్ మదర్ పిల్లలందరినీ 2 డిఫరెంట్ హౌస్ హోల్డ్స్ ని మెర్జింగ్ చేయాలి. అసలు మెర్జింగ్ చేయాలంటే అసలు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి. అంటే ఏ క్లస్టర్ లో ఉన్నారు, ఏ సచివాలయ పరిధిలో ఉన్నారు, మున్సిపాలిటీలో ఉన్నారా, వార్డులో ఉన్నారా అని చెక్ చేయాలి. ఎక్కడో మ్యాప్ అయిపోయింది. సో ఆధార్ కార్డుతో తెలుసుకోవచ్చు. మీరు తెలుసుకోవాలంటే ఓన్గా సిటిజన్, అంటే మీరు తెలుసుకోలేరు. మీరు ఇది తెలుసుకోవాలనుకుంటే గ్రామ వార్డు సచివాలయకి వెళ్తే సచివాలయ సిబ్బంది లాగిన్ లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ హౌస్ హోల్డ్స్ ఎంతమంది తెలుస్తుంది. అలాగే మీ భార్య మీ హౌస్ హోల్డ్ లేదు కాబట్టి ఆవిడ ఆధార్ కూడా చెక్ చేస్తే ఆవిడ ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ 2 డిఫరెంట్ హౌస్ హోల్డ్స్ ని డిఫరెంట్ క్లస్టర్స్ లో ఉన్నారు కాబట్టి ఈ రెండింటిని కూడా యాడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎక్కడ యాడ్ చేయాలి అంటే, భర్త ఎక్కడైతే ఉన్నాడో ఆ భర్త సచివాలయంకి వెళ్ళి అక్కడ మ్యాప్ చేయాలి. మీకు అర్థమవుతుంది. అక్కడ మ్యాప్ చేస్తే ఈ 2 డిఫరెంట్ హౌస్ హోల్డ్స్ మ్యాప్ అయిపోయి సింగిల్ హౌస్ హోల్డ్ గా వస్తుంది. అంటే ఏ బి అనే 2 హౌస్ హోల్డ్స్ ని మెర్జింగ్ చేయడం వల్ల సి అనే కొత్త హౌస్ హోల్డ్ వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఈ ఆప్షన్ గ్రామ సచివాలయంలో ఉంది ప్రెసెంట్, డిఏ లాగిన్ లో, ఎన్బిఎం లాగిన్ లో. అదేవిధంగా చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైతే లేడీ ఉన్నారో కన్నవారి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నుంచి అత్తగారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడ్ అవ్వాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కూడా యాడ్ అవ్వాలి. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, మాకు రేషన్ కార్డు వచ్చేసింది కదా, అంటే అత్త మాకు రేషన్ కార్డు ఉంది, ఈవిడి భర్తకి ఒక రేషన్ కార్డు, పిల్లలకి రేషన్ కార్డు విడిగా వచ్చేసింది. అంటే 2 డిఫరెంట్ రేషన్ కార్డ్స్ అయితే ఇచ్చేసింది గవర్నమెంట్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మాకు 2 డిఫరెంట్ 2 రేషన్ కార్డులు వచ్చేసినాయి కదా, ఎవరి కుటుంబం వాళ్ళది ఎవరి బియ్యం వాళ్ళది అనుకుంటా ఉన్నారు. మరి రీసెంట్ గా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేస్తున్నప్పుడు చాలా మంది ఒక హౌస్ హోల్డ్స్ 8 మంది 9 మంది ఉంటా ఉన్నారు. అంటే మనవాళ్ళు, కోడళ్ళు, కొడుకు అందరూ కలిపి ఒకే హౌస్ హోల్డ్స్ లో. వాళ్ళు అనటం ఏంటి, మాకు డిఫరెంట్, మాకు ఎవరు రేషన్ కార్డు వాళ్ళకి ఉంది, ఎవరి కుటుంబం వాళ్ళు ఎవరు వెళ్ళి అంటా ఉన్నారు. బట్ ఇక్కడ మనం ఆన్లైన్ లో చూసుకుంటే ఇలా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఎవరైతే మ్యారేజ్ అయి ఉన్నారో భార్యని తీసుకొచ్చి భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడ్ చేయొచ్చు. దాన్ని మెంబర్ అండి, ఫ్యామిలీ కాదు, ఫ్యామిలీ అంటే మనకు మెంబర్ మైగ్రేషన్ ఆర్ మ్యారేజ్ గ్రౌండ్స్. భార్యని తీసుకొచ్చి భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడ్ చేయొచ్చు. ఇప్పటికి కూడా ఎవరైతే పెళ్ళయి లేక కన్నవారింట్లో మ్యాప్ అయి ఉన్నారో వాళ్ళకి గొప్ప ఆప్షన్. ఎందుకంటే ఇది వర్క్ అవుతుంది. మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీ గ్రామ వార్డు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ వారి దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ఈ యొక్క ఆప్షన్ యూజ్ చేసుకోవాలి, మెంబర్ మైగ్రేషన్ అండ్ మ్యారేజ్ గ్రౌండ్స్ కింద. మీకు అర్థమవుతుందా? ఆ విధంగా యాడ్ చేసుకోవాలి అంటే ఎక్కడ యాడ్ అవుతుంది అంటే, మీ భర్త ఎక్కడైతే సచివాలయంలో ఉన్నారో అక్కడ యాడ్ చేయాలి. మీకు అర్థమవుతుందా? భార్య సచివాలయంలో కాదు, భర్త ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క హౌస్ హోల్డ్ దగ్గర ఏదైతే సచివాలయం ఉందో అక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఖచ్చితంగా ఇద్దరు కూడా ఈ కేవైసీ వేయాలి.
ఓటీపీ ఆప్షన్ కూడా ఉంది, ఈకేవైసీ కూడా వేయాలి. అంటే మెయిన్ ఎదురా ఇప్పుడు అక్కడ తీసుకెళ్లేటప్పుడు మీ యొక్క రేషన్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డ్స్, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్, లేదంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు, ఏమండి ఏమైనా అడ్రస్ ప్రూఫ్ కోసం ఓటర్ ఐడి లాంటివి తీసుకెళ్ళినట్లయితే, మొబైల్ నెంబర్ కూడా తీసుకెళ్ళినట్లయితే మీకు వీటిని వీటికంటే దరఖాస్తు ఫారం ఉంటుంది హౌస్ హోల్డ్ వీటికి సంబంధించి మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ కింద ఉంటుంది కాబట్టి, సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇది చెప్పిన దరఖాస్తు ఫామ్స్ అటాచ్ చేసి సంతకాలు పెట్టి ఈ కేవైసీ ఆర్ ఓటీపీ చెప్తే అప్పుడు మీరు ఈ యొక్క హౌస్ హోల్డ్లోకి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్య ఉందండి, సచివాలయ ఎంప్లాయ్ అనుకోండి, లేదా గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారికి కావచ్చు, వాళ్ళ ఇంట్లో అందరికి కూడా డిఫరెంట్ స్కీమ్స్ వచ్చామని ఆగిపోతాయి. సో ఇప్పుడు ఆవిడ రావటం వల్ల ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి, భర్త హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో రావటం వల్ల ఏమవుతుంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఇందులోకి వచ్చేయడం వల్ల వాళ్ళ అమ్మ నాన్నకి రాబోయే రోజుల్లో వచ్చే సంక్షేమ పథకాలు వస్తాయి. మరి అలాంటప్పుడు మరి ఇక్కడ ఎవరైతే భర్త ఉన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఈ స్కీమ్స్ అని వస్తాయంటే రావండి. ఆల్రెడీ ఇప్పుడు ఆవిడైపోయినప్పుడు వల్ల ఆల్రెడీ ఈ ఫ్యామిలీ గవర్నమెంట్ ఎంప్లాయ్ చూపిస్తుంది. సో ఏదైనా ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి, గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా ఉండాలి. గతంలో మనకి సిటిజన్ ఎన్రోల్మెంట్ ఒకటి ఇచ్చారు, మిస్సింగ్ ఎంప్లాయీ ఎన్రోల్మెంట్ ఒకటి ఇచ్చారు. సో ఎందుకు ఇచ్చారంటే మిస్సింగ్ ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ చాలా మంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేకుండా వేరే లేరు, అంటే ఎక్కడ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేరు. సో వాళ్ళకి కూడా మీరు ఎక్కడ దగ్గర హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి అని చెప్పేసి గతంలో మ్యాప్ చేయడం జరిగింది ఎంప్లాయీస్ కూడా. అలాగే ఎంప్లాయీస్ కాకుండా మిస్సింగ్ సిటిజన్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం మిస్సింగ్ సిటిజన్ అంటే ఇతను ఎంప్లాయీ కాదు బట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేడు. సో ఇతరులను కూడా వాళ్ళ యొక్క ఓన్ ఏదైతే అమ్మ నాన్న ఎవరైతే ఉన్నారో లేదా ఒక ఫ్యామిలీకి క్రియేట్ చేసి చేయొచ్చు. ఇప్పుడు ఎక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోతే అతను ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోనే యాడ్ చేసుకోవచ్చు. అది మంచి ప్రయోజనం. నేనున్నాను, మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేను, అసలు నా ఆధార్ కార్డుతో అసలు సచివాలయంకి వెళ్ళకుండానే మ్యాప్ చేసేయచ్చు, ఇంటి దగ్గర ఉంటే మనం మ్యాప్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఎక్కడో దగ్గర హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నాను నేను. సో నా భార్య వేరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారు. సో ఇప్పుడు ఇద్దరిని డిఫరెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నాం కాబట్టి మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్ అనే ఆప్షన్ వాడుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ నా భార్య వాళ్ళ అమ్మ నాన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే ఆవిడని మెంబర్ మైగ్రేషన్ మ్యారేజ్ గ్రౌండ్స్ కింద నా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడ్ చేసుకోవచ్చు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో ఈ 2 ఆప్షన్స్ సచివాలయంలో అందుబాటులో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏదంటే మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్, 2 హౌస్ హోల్డ్స్ ని యాడ్ చేస్తారు. ఇక్కడ 2 హౌస్ హోల్డ్స్, 2 డిఫరెంట్ హౌస్ హోల్డ్స్ ని యాడ్ చేసి ఒక సింగిల్ హౌస్ హోల్డ్ చేస్తారు. ఇంకో ఆప్షన్ ఏంటి, ఇక్కడ మెంబర్ మైగ్రేషన్, నాట్ హౌస్ హోల్డ్, మెంబర్ మైగ్రేషన్ అంటే ఒక మెంబర్ని ఒక వ్యక్తిని తీసుకోవచ్చు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యాడ్ చేయడం. ఈ మెంబర్ ఎక్కడ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ భార్య ఒక ఆవిడకి పెళ్లి అయింది, ఆవిడ కన్నవారింటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంది. ఇప్పుడు ఈవిడ మెంబర్ మైగ్రేషన్ అన్న మ్యారేజ్ గ్రౌండ్స్ కింద వాళ్ళ అమ్మ నాన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంచి అత్తగారి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడ్ చేసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ అందుబాటులో యూజ్ చేసుకోవాలి. ఓకేనా, అందరూ బాగుంటుంది, మంచి జరగాలి. జై హింద్.